వాళ్ళకి ఇచ్చేసి ఇద్దరికి ఇవ్వండి. ఓకే అమ్మా, గుడ్. సమయము తెలియని సేవకుడా, యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా, వైతాళికుడా. ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది, ప్రతి గడప నీకే స్వాగతం అంటోంది, ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది. పెద్ద కొడుకు నీవై తోడున్నావో చాలు, జరుగుతుంది మాకు మేలు మేలు. ఇంటి పెద్ద నీవై నీ జీవంతే చాలు. ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య వారికి సాదర స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాము. ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ కేంద్ర మంత్రి వర్యులు గౌరవనీయులు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారికి మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య సాదర స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాము. గౌరవ మంత్రివర్యులు మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ గౌరవనీయులు కొండపల్లి శ్రీనివాస్ గారికి సాదర స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాము. గౌరవ మేయర్ గారు గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ గౌరవనీయులు శ్రీ రవీంద్ర గారికి సాదర స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాము. గౌరవ ఎమ్మెల్యే గారు గుంటూరు వెస్ట్ గౌరవనీయులు శ్రీమతి గల్లా మాధవి గారికి సాదరంగా మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. గౌరవ సిఇఓ గారు సెర్ప్ గౌరవనీయులు శ్రీమతి వి కరుణ గారికి సాదర స్వాగతం సుస్వాగతం. గౌరవ జిల్లా కలెక్టర్ మరియు మ్యాజిస్ట్రేట్ గుంటూరు జిల్లా గౌరవనీయులు శ్రీమతి తమీం అన్సారియా ఐఏఎస్ గారికి సాదర స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. గౌరవ సిజిఎం నాబార్డ్ గౌరవనీయులు ఎంజి గోపాల్ గారికి సాదర స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. సాజీ మరి మీ అందరి యొక్క కరతాళ ధ్వనుల మధ్య మనందరి యొక్క రిప్రజెంటేటివ్స్ గా ఈరోజు మనందరి యొక్క రిప్రజెంటేటివ్స్ గా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి శ్రీమతి గంటా దేవి గారు వారికి సాదరంగా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. అదేవిధంగా శ్రీమతి షేక్ జహీబా గారికి సాదర స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. ధన్యవాదములు. రాష్ట్ర పేదరిక నిర్మూలన చర్యలు చెక్ను మన మహిళలకు అందించడం జరుగుతోంది. వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు తెలియజేస్తూ ఉన్నాం. ధన్యవాదములు. తదుపరి సూక్ష్మ మరియు చిరు వ్యాపారాలకు సంబంధించి బ్యాంక్ లింకేజ్ ద్వారా రుణాలు మంజూరు చెక్ను వేదిక మీదకు తీసుకురావాల్సిందిగా కోరుతూ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు తెలియజేస్తూ ఉన్నాం. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ మరియు చిరు వ్యాపారాలకు బ్యాంక్ లింకేజ్ ద్వారా రుణాల మంజూరు 1,291 కోట్ల 10 లక్షలు అక్షరాల 84,688 మంది సభ్యులకు మరి ఈ కార్యక్రమం ద్వారా బెనిఫిషరీస్గా వారందరూ ఇంత చక్కటి కార్యక్రమంలో వారికి రుణాలు మంజూరు కావటం జరిగింది. ఈ సందర్భంగా వారి యొక్క భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అయ్యేందుకు ఈ బృహత్తరమైనటువంటి కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుంది. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా
అక్షరాల 3,300 కోట్ల రూపాయలను ఈరోజు కేవలం మహిళల కోసం, వనితల కోసం కేటాయించడం జరిగింది. యావత్ ఆంధ్రప్రదేశ్ మహిళల తరపు నుంచి వారికి పాదాభివందనాలు తెలియజేద్దాం మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య. ఆడపడుచులకు ఇది చక్కటి అవకాశం. మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మనకు అందిస్తున్నటువంటి ఈ సువర్ణ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ కూడా సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ, మన భవిష్యత్తులు బంగారు భవిష్యత్తులో అయ్యేందుకు ఆహర్నిశలు కూడా శ్రమిస్తూ సుపరిపాలనను అందిస్తూ మన కోసం కేవలం కుటుంబంలో ఉండేటటువంటి వనితలు వారి యొక్క జీవన విధానాన్ని, ఉన్నతమైనటువంటి స్థానాలను అధిరోహించే విధంగా వారి స్వశక్తిగా విలువైనటువంటి జీవితాన్ని మలుచుకునే విధంగా ఇంత చక్కటి కార్యక్రమాన్ని రూపొందించి మరి వారి చేతుల మీదుగా రుణాలకు సంబంధించి చెక్లు కూడా అందించడం జరిగింది. ఈ సందర్భంగా వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం.